ఫస్ట్ వాళ్ళు అంటారు, మీరు అనకండి. మీరు రెండు చేతులతో గట్టిగా అనాలక మీ అందరు కూడా. భారత్ మాతాకి. అయ్యో గింత గింతనా? ఇవాళ జోష్ ఉండాలి, ఇంకా గట్టిగా అన్నారు. భారత్ మాతాకి. మీకు వాళ్ళకి పోటీ జరుగుతుందక మనది. గట్టిగా అనాలి, భారత్ మాతాకి. మీరు భారత్ మాతాకి. ఎక్కువ మెల్లగానరి. అందరికీ నమస్కారం. ఈరోజు ఫార్మర్స్ హాస్టల్, దాంతోపాటు వాల్యూ ఎడిషన్ ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ ప్రారంభోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి వేదికమైన పెద్దలు, నేటి కార్యక్రమ అతిథి శ్రీ మంగిలాల్ జడ్జి, డీజీ ఐసీఆర్, అదేవిధంగా మా అందరి గురువర్యులు, మాలాంటి కార్యకర్తలు ఇప్పటికీ భయం భక్తితో కొంచెం దారిలో ఉన్నామంటే భాగ్య గారు లాంటి వారిని స్ఫూర్తి చేసుకొని వారి భయంతోనే ముందు పోతున్నాం మేము. మా అందరికీ స్ఫూర్తి, మా అందరికీ ఆదర్శమైనటువంటి పెద్దలు శ్రీ భాగ్య గారు, అదేవిధంగా మీ అందరి ముఖ్యంగా ప్రియతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు సోదరులు రఘునందరావు గారు, అడిషనల్ కలెక్టర్ గారు, గౌరవ సర్పంచ్ గారు, ఐసీఆర్ సభ్యులు, ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ యొక్క సభ్యులు, కృషి విజ్ఞాన కేంద్రం యొక్క సభ్యులు, విచ్చేసినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్కు, గౌరవ సర్పంచ్లకు, ప్రజాప్రతినిధులకు, రైతు సోదర సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఒక మంచి కార్యక్రమం ఇప్పుడు చూసేసాం అంతా కూడా. ఫార్మర్స్ హాస్టల్ కానీ, హాస్టల్ చూస్తే బయట కార్పొరేట్ హాస్టల్స్ ఉంటాయి కదా పిల్లలు ఉండడానికి, అటువంటి హాస్టల్ బిల్డింగ్ అది. ఆ హాస్టల్ కట్టాల్సిన అవసరం లేదు. కామన్గా మంచి ఆలోచన ఉండాలి కాబట్టి మనం అనుకున్నది సాధించాలి, మనం 10 మందికి సహాయం చేయాలి, వారి ద్వారా సమాజానికి సేవ చేయించాలని ఒక ఆలోచనతో ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి మంచి మంచి ఆలోచనలు వస్తాయి. దేశంలో అనేక సంస్థలు ఉన్నాయి, అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఏదో ఒక సేవ చేస్తున్నారు. కానీ నిజాయితీతో, నిబద్ధతతో, కమిట్మెంట్తో, ఒక కసితో, ఒక సంకల్పం తీసుకొని పనిచేస్తున్నాం కాబట్టి వచ్చిన రైతులకు అన్ని సౌకర్యాలు అందించాలి, వాళ్ళకి ఏ ఇబ్బంది కాకుండా వాళ్ళను మంచి రైతులుగా తయారు చేసి అవసరం వస్తే వాళ్ళనే శాస్త్రవేత్తలుగా తయారు చేసి రేపు సమాజానికి అందించాలని చెప్పి ఆలోచనతో వచ్చిన వాళ్ళకి వసతి కల్పించడానికి ఆ హాస్టల్స్కి వచ్చినట్టు నిజంగా హ్యాట్స్ ఆఫ్, అద్భుతం అది. హాస్టల్స్ రూమ్స్ అటాచ్డ్ అన్నీ ఉన్నాయి దానికి. కార్పొరేట్ హాస్టల్ను మహిమనిపించే విధంగా హాస్టల్స్ ఉన్నాయి. అలా ఫుడ్ ప్రాసెసింగ్ నుండి పోయినాం మేము, ల్యాబ్ పోయినాం మేము. పోతే కూడా అలా డ్వాక్రా గ్రూప్ మహిళలకు కానీ అందరు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇవాళ ఈ ఆలోచన ఏంటంటే పంటల యొక్క విలువ పెంచడము, పంట వచ్చేవాటి నుంచి ఏ విధంగా ఉత్పత్తులు తయారు చేసి మనం మార్కెట్లో మంచి అందమైన ప్యాకింగ్ చేసి మార్కెట్లో ఈ పోటీ ప్రపంచంలో పోటీని తట్టుకొని ముందుకు పోయే విధంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో అనేక మందికి శిక్షణ చేయడానికి కూడా ఇలా ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. నిజంగా చాలా అద్భుతం, చాలా సంతోషం కూడా. ఎందుకంటే మనం తెలిసి ఇవాళ ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఇవాళ విద్య, ఆరోగ్యము, సేంద్రియ వ్యవసాయం ఇట్లా అనేక రంగాల్లో మంచి మంచి విద్యార్థులను తయారు చేయడము, సంస్కారవంతమైన విద్యను అందించడము, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రయత్నం చేయడము, సేంద్రియ వ్యవసాయ విషయంలో రైతులను తయారు చేయడము, ఇటువంటి ఆలోచనతో ఈరోజు ఏకలవ్య ఫౌండేషన్ ఇలా మన ముందుకు వస్తున్నది. పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి, వర్మీ కంపోస్ట్ ఉన్నది, దాంతోపాటు సాందీపని గురుకులం పాఠశాల ఉంది. ఇట్లా అనేక విషయాల్లో వారు సమాజంలో అనేక మందిని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కేవీకే గురించి ఇంతకుముందే మరి చెప్పారు. నిజంగా మెదక్ కేవీకే సంస్థకు నిజంగా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే దాదాపు 200 గ్రామాలకు పైగా ఇవాళ 7 సైంటిస్టులు ఇక్కడ ఉండి పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళ భగవంతునికి భక్తునికి అనుసంధానం అగరబత్తి అంటారు, అంతేనా కదా? రైతుకు వ్యవసాయానికి అనుబంధము కేవీకే. ఏ విధంగా తక్కువ ఖర్చుతోని ఎక్కువ దిగుబడి సాధించాలన్న ఒక ఆలోచనతో సేంద్రియ వ్యవసాయం విషయంలో ప్రజల పడ ఆలోచన కల్పించడానికి, రైతులకు ఏ కష్టం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళు కూడా ఒక ఆలోచన కల్పించడం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు ప్రయత్నించేటువంటి ఒక సంస్థనే కేవీకే.
ఇవాళ డ్రోన్ ద్వారా కూడా ఏ విధంగా నువ్వు ఉపయోగించుకోవచ్చు అని చెప్పి రైతు కూలీల కొరత తీర్చడానికి కూడా ఇలా కేవీకే ముందుకు వస్తుంది. చాలా మంచి మంచి ఆలోచనతో ఇలా కేవీకే రైతులు కూడా చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తున్నది. వారు కూడా హృదయపూర్వక అభినందనలు. ఇవాళ వ్యవసాయానికి సంబంధించి ఇవాళ సేంద్రియ చాలా చూసాను. ఇప్పటి మేము పసుపు తీసి చూసినాం, ఆ స్మెల్ చూసినాం, స్మెల్ ఘాట్ వస్తున్నది. ఇది నిజమైన పసుపు అన్నట్టు. ఇవాళ చూసిన ఇలా చాలామంది చేతులు ఎత్తుమంటే మనకే గలి అనిపిస్తుంది. బీపీ షుగర్ లేని వాళ్ళు చేతులు ఎత్తుమంటే 10 మంది కూడా ఖాళీ ఉండరు, అందరు చేతులు ఎత్తారా. బీపీ షుగర్ లేని వాళ్ళు చేతులు ఎత్తుమంటే అందరు ఎత్తారు. క్యాన్సర్ అంటే 50% క్యాన్సర్ వస్తుంది. నాకు స్ట్రోక్ వచ్చింది, స్టంట్ వేసారు నాకు 2012 స్టంట్ వేసారు నాకు. నన్ను చూడడానికి చాలామంది వస్తుండే, వచ్చి మెల్లంగా చెవులు చెప్తుండే నా కూడా స్టంట్ వేసారనా అంటుండే. వచ్చిన 100 మందిలో 50 మందికి స్టంటే. కాబట్టి దీని అంతటి కారణం ఏంటంటే మనమే. ఇది సనాతన ధర్మం మీద దాడి, భారతదేశం మీద దాడి, దాంతోపాటు మన ఆరోగ్యం మీద, మన వ్యవసాయం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక దాడిగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఈ దాడి సమయంలో ఈ దేశాన్ని, సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాపాడుకుంటున్నామో మన ఆరోగ్యాలను కాపాడుకోవాలి, మన వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. బొట్టు పెట్టుకుందామన్నా భయమే, కెమికల్సే. అగరబత్తి ముట్టిద్దామన్నా భయమే, స్మెల్కు డాక్టర్ మాస్క్ పెట్టుకొని అగరబత్తి ముట్టురు. ఇవ్వాలి దేవుడికి మాత్రం ఇస్తాము, దేవుడు వాసన చూడొచ్చు, కానీ మనం మాత్రం మాస్క్ పెట్టుకొని అగరబత్తి దివేయాలి. అంటే మనం మంచిగా ఉండాలి, దేవుడు మాత్రం మంచిగా ఉండదు. కాబట్టి దేవుడు మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? ఎటువంటి అగరబత్తులు వాడాలి? కెమికల్స్ లేని అగరబత్తి వాడాలి. బొట్టు మనం పెట్టుకోము, దేవుడు మాత్రం పెద్ద పడతాం బొట్టు మనం. ఎందుకంటే దేవుడు ఏమో మా సమయం లేదు. ఇక మనం మాత్రం మనం మరకవద్దు, అందంగా ఉండాలి అని. అవునా కదా? ఇదో నేను రవీంద్ర అదే మాట్లాడుకున్నాం మేము. కాబట్టి ఆ బొట్టు కూడా అమ్మవారికో స్వామివారికో బొట్టు పెట్టాలంటే వారు కూడా మంచిగా ఉండాలంటే ఏం బొట్టు వాడాలి? కెమికల్ లేని బొట్టు వాడాలి. ఎందుకంటే మీ సెంటిమెంట్ చెప్పకుంటే మీరు వింటారు. అబ్బో, దేవునికి మనకు సెంటిమెంట్ చెప్తేనే వింటారు, లేకుంటే వినరు. కాబట్టి ఇటువంటి విషయంలో మనం జాగ్రత్తగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలా రైతుల పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి. ఇవాళ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు శాలరీ ఎంత అంటే ₹1,00,000 ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు. వాళ్ళ రైతుల పరిస్థితి ఏంటంటే ఒక రైతుకు నెలకు కనీసం 10 నుంచి 12 వేల రూపాయలు కూడా ఆదాయం లేదు వాళ్ళకు. అంటే ఒక సంవత్సరంలో రైతు సంపాదించేది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఒక నెలలో సంపాదిస్తున్నాడు. అందుకే సాఫ్ట్వేర్ రైతులందరూ ఇలా వ్యవసాయాన్ని పక్కకు పెట్టే పరిస్థితి వచ్చింది వాళ్ళు. అందుకే నరేంద్ర మోడీ గారు రైతులందరినీ ఒక వేదిక మీద తీసుకురావాలి, వాళ్ళంతా వాళ్ళే రాజులుగా తయారు కావాలి, వాళ్ళే అన్ని విషయాల్లో ముందుండాలి, ఈ దళారీ వ్యవస్థ పోవాలని చెప్పి దేశవ్యాప్తంగా 10,000 FPOలను తయారు చేసే ప్రయత్నం చేసి దాని సక్సెస్ అయినా కూడా మనం ఇక్కడ 2 FPOలు ఉన్నాయి, ఇక్కడ 2 FPOలు ఉన్నాయి. దాదాపు 7,000 కోట్ల రూపాయలు మనం దాన్ని ఖర్చు పెట్టాం. మనం 7,000 కోట్ల రూపాయలతో 10,000 FPOలు మనం తయారు చేసినాం. ఇవాళ ఈ దేశంలో 60 కోట్ల మంది రైతులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది ఉన్నారు. ఇవాళ రైతు కుటుంబాలన్నీ కూడా నీకెందుకు నాన్న ఇబ్బంది, ఎన్ని రోజులు వ్యవసాయం చేస్తావు, వద్దు నువ్వు పక్కకు వచ్చేసాయి, నువ్వు రెస్ట్ తీసుకుందురా, నువ్వు నాతో నువ్వు ఉందురా అని చెప్పి వ్యవసాయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళ పిల్లలే బంద్ చేయించే పరిస్థితి వచ్చింది వాళ్ళ. కాబట్టి ఇటువంటి పరిస్థితి రావద్దు. ఇవాళ రైతు బాగుంటేనే మనం బాగుంటాం. ఏదో ఉంటారు శాస్త్రం ఉంది కదా, ఎద్దు ఏడ్చిన వ్యవసాయము, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుపడదు చెప్పండి. రైతు బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ రైతుల విషయంలో ప్రత్యేకంగా చొరవ చూపడి ఉన్న కూడా బడ్జెట్లో చూడండి, 1,50,000 కోట్ల రూపాయలను పోయినసారి కంటే 5% అదనంగా ఈసారి రైతు సంక్షేమం కోసం, ఇవాళ వ్యవసాయం కోసం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అదనంగా బడ్జెట్ కేటాయించిందంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ సాయిల్ టెస్ట్ కానీ, కిసాన్ సమ్మాన్ నిధి కానీ, ఇలా కృషి సంచాయ యోజన కింద నీళ్లు కానీ, సాయిల్ హెల్త్ కార్డులు కానీ, ఇలా కిసాన్ క్రెడిట్ కార్డు కానీ, ఒక సంవత్సరానికి ₹1,00,000 తీసుకుంటే సంవత్సరం తర్వాత కేవలం ₹1,04,000 కడితే సరిపోతుంది, కేవలం పావుల వడ్డీ. ఇట్లా అనేక రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు, అనేక కార్యక్రమాలు ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నది. MSP చూడండి, అప్పుడు ఎంత ఉండే, 2014 ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉన్నది. కాబట్టి డబుల్ అయిపోయింది. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నటువంటి మోడీ గారి యొక్క కళ ఇలా నెరవేరుతుంది ఇవాళ. కాబట్టి ఇట్లా అనేక విషయాల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈరోజు రైతులకు అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నది. దానికి బాసటగా ఇలా KVK కానీ, ఇలా ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ లాంటి
సంస్థలు అన్నీ కూడా